విశాఖపట్నం సిటీ నుంచి కేవలం రూ. 250 ఉబర్ ఎక్కిన సింహాచలం కొండ కిందికి వచ్చేశాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. కొండ మీదికి ఆటో వెళ్ళదు. ముందు 5 కిలోమీటర్ల కొండ ప్రయాణం, ఆ తర్వాత దాదాపు 1000 మెట్లు ఎక్కాలి. ఇంత కష్టపడి వెళ్ళేది ఎందుకో తెలుసా? సాక్షాత్తు వరాహ లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి. అయితే ఈ ప్రయాణంలో నాకు కనిపించినటువంటి సన్ రైజ్, కొండపై ప్రయాణం, ఆలయ చరిత్ర, చివర్లో గోశాల వరకు ఈ మొత్తం ప్రయాణాన్ని ఈ వీడియోలో మీతో కలిసి చూద్దాం. హలో ఫ్రెండ్స్, నేను మీ ఉషాకర్. ఈరోజు మన ప్రయాణం విశాఖపట్నం సిటీ నుంచి సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి. సిటీ నుంచి దాదాపుగా ఇది ఒక 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేనైతే ఈరోజు సింపుల్గా ఆటో బుక్ చేసుకొని వచ్చేసిన. దాదాపు ఉబర్ వాళ్ళు ఒక 250 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. సో మొత్తానికి సింహాచలం కొండ కింది వరకైతే వచ్చేసినాము. ఇక్కడికి వచ్చాకే అసలు విషయం అర్థమైంది. కొండ మీదికి ఆటోలకు పర్మిషన్ లేదట. కొండ మీదికి వెళ్ళడానికి జీపులు, కార్లు, బైకులు, బస్సులు అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి దాదాపు ఘాట్ రోడ్ ఒక 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. సో నేను వచ్చింది దాదాపు మార్నింగ్ 6 గంటలకే వచ్చిన. ఇప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ బస్సెస్ అయితే అందుబాటులో లేవు. ఒకవేళ బస్సులో కనుక వెళ్తే 15 రూపీస్ టికెట్లో అయితే అయిపోతుంది. కాకపోతే ఇంత ఎర్లీ మార్నింగ్ అయితే బస్సులు అందుబాటులో లేవు కాబట్టి నేను కార్లో ఇక్కడ నుంచి కొండ మీద వరకు అయితే వెళ్ళిన. ఒకరికి వచ్చేసి 60 రూపీస్ టికెట్ అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. ఈ ఘాట్ రోడ్ జర్నీ మాత్రం నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. చుట్టూ కొండలు, పచ్చదనం, చల్లటి గాలి, అదిగాక సన్ రైజ్ భలే సినిమాటిక్గా ఉంటుంది. ఈ టోల్ గేట్ దగ్గర వెహికల్స్ అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. విష్ణువుకు సంబంధించినటువంటి శ్లోకాలు ఈ ఘాట్ రోడ్డు మీద ఉన్నటువంటి స్తంభాల మీద మనకు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటవి. ఈ ఘాట్ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తే దేవుని దర్శనానికి వెళ్తున్నామా లేకపోతే సినిమా షూటింగ్కి వెళ్తున్నామా అనిపిస్తుంది. నేను వచ్చిన టైంలో సన్ రైజ్ మాత్రం అంత అద్భుతంగా ఉంది. కింద విశాఖ నగరం, పైన కొండలు, మధ్యలో మన ప్రయాణం. ఈ 5 కిలోమీటర్ల దూరం పెద్దగా అనిపించకపోయినా కొండ రోడ్డు కావడంతో దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టింది. ప్రకృతి అందాలను చూస్తూ వెళ్తే ఆ అరగంట కూడా అస్సలు టైమే తెలియదు. ఇదే కొండ మీది బస్టాండు. ఇక్కడ నుంచి చూసినప్పుడు గుడి గోపురం మనకు కనిపిస్తూ ఉంటుంది, చూడొచ్చు. ఈ టెంపుల్కు సంబంధించినటువంటి డైరెక్షన్ బోర్డుని అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఈ టెంపుల్ అందించేటువంటి వివిధ సేవలను మొబైల్ నుంచే టికెట్లు బుక్ చేసుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఇక మన ముందు మరో ఛాలెంజ్, మెట్లు. దాదాపు 1000 మెట్లు ఎక్కాలి. నాకు అనిపించింది, నేను దర్శనానికి వచ్చానా లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ రాయడానికి వచ్చానా అనిపించింది. కానీ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఒక మంచి విషయం ఏంటంటే చుట్టూ భక్తుల సందడి, ఆలయ వాతావరణం, కొండగాలి, అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి ఆలయాన్ని అయితే చేరుకున్నా. ఈ గుడి లోపలికి వెళ్ళడానికంటే ముందు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ గుడి లోపలికి మొబైల్స్ కానీ లగేజ్ కానీ తీసుకొని అయితే పోనివ్వరు. దీనికోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఉండవి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. రూ. 300 టికెట్ తీసుకున్నటువంటి భక్తులైతే అంతరాలయ దర్శనానికైతే వెళ్ళొచ్చు. ఇది మండే నుంచి ఫ్రైడే వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. శని, ఆది వారాల్లో మాత్రం అంతరాలయ దర్శనం అయితే ఉండదు. దీనిని మీరు గమనించండి, దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం అయితే అందుబాటులో ఉంటుంది. దీంతో పాటుగా రూ. 100, రూ. 300కు సంబంధించిన ఎంట్రీ టికెట్స్ కూడా అందుబాటులో ఉంటవి. మీరు వీలైన దాన్ని అయితే మీరు ఎంచుకోవచ్చు. సో నేనైతే రూ. 100కు సంబంధించిన టికెట్లు అయితే తీసుకుని దర్శనం అయితే చేసేసుకున్నా. దాదాపు నాకు ఒక 1 అవర్ టైం అయితే పట్టింది. ఈ ఆలయానికి సంబంధించినటువంటి ఒక చిన్న చరిత్రనైతే మనం తెలుసుకుందాం. ఇక్కడ కొలవై ఉన్నటువంటి స్వామివారు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారు. అంటే విష్ణుమూర్తి, వరాహ, నరసింహ స్వరూపాల సమ్మేళనంగా భావించే ఎంతో ప్రధానమైనటువంటి దైవ స్వరూపం. ఈ ఆలయానికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారాలు చాలా పురాతనమైనటువంటివి. క్రీస్తు శకం 1098 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని కులుతుంగ చోళుడు అనేటువంటి రాజు పరిపాలించినట్టుగా ఇక్కడ కొన్ని శాసనాలు మనకు లభిస్తవి. ఆ తర్వాత కాలంలో తూర్పు గంగరాజుల కాలంలో కూడా ఈ ఆలయాన్ని వాళ్ళు ఎంతో అభివృద్ధి చేసినట్టుగా మనకు ఎన్నో ఆధారాలు కల్పిస్తూ ఉంటవి. ఈ ఆలయం మొత్తం నల్లరాతితో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి శిల్పకళా సంపద. ఇక్కడ 96 స్తంభాలతో ఉన్నటువంటి నాట్య మండపం, రాతి శిల్పాలు, కప్పస్తంభం, ఇవన్నీ కూడా ఈ ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఆకర్షణలు. ఎంతో అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే స్వామివారి విగ్రహాన్ని ఏడాది పొడవునా చందనంతో కప్పి ఉంచుతారు.
ప్రతి సంవత్సరం జరిగేటువంటి చందనోత్సవ సమయంలో ఈ చందనపు పొరను తొలగించి స్వామివారి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు. అందుకే సింహాచలం కేవలం ఒక ఆలయం కాదు, భక్తి, చరిత్ర, శిల్ప కళల సమ్మేళనం. సో మనకు కనిపిస్తున్నటువంటి గోకులంలో ఇక్కడ ఆవులనైతే చూడవచ్చు. ఈ విష్ణువుకు సంబంధించినటువంటి శంకు చక్ర నామాలు గుట్ట కింది నుంచి కనిపిస్తవి, గుట్ట మీది నుంచి కూడా ఇవి కనిపిస్తవి. ఇది ఒక కామన్ పాయింట్ అంటే చెప్పొచ్చు మనం. ఇంత ప్రయాణం చేసి ఇన్ని మెట్లెక్కి చివరికి స్వామివారి దర్శనమైతే చేసేసుకున్నాము. ఆ క్షణంలో మాత్రం ప్రయాణంలో పడ్డటువంటి కష్టమంతా మర్చిపోయాను. కొండ మీద ప్రశాంతమైన వాతావరణం, ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం చాలా మంచి అనుభూతి అయితే ఇచ్చింది నాకు. ఇంతకీ మన సింహాచల ప్రయాణం ఆటో నుంచి మొదలై ఘాట్ రోడ్ ఎక్కి సన్‌రైజ్, 1000 మెట్లు, స్వామివారి దర్శనం, ప్రసాదం, గోశాల వరకైతే వచ్చేసింది. నేను కొండ మీద నుంచి వచ్చేటప్పుడు బస్సులో అయితే జర్నీ చేసొచ్చాను. బస్సులోంచి చూస్తే విశాఖపట్నం సిటీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. మీరు విశాఖపట్నం వస్తే సింహాచలం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశాల్లో ఒకటి. ముఖ్యంగా ఉదయం కొండపైకి వెళ్తే ప్రయాణం చాలా బాగుంటది. మీరు సింహాచలం ఎప్పుడైనా వెళ్లారా? వెళ్ళి ఉంటే మీ ఎక్స్‌పీరియన్స్‌ని కూడా కామెంట్ చేయండి. నేనేమైనా పాయింట్స్ మిస్ అయితే అది కూడా యాడ్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ట్రావెల్ విత్ ఉషాకర్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరో మంచి ప్రయాణంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ట్రావెల్ చేయండి, ఎక్స్‌ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. నమస్తే. బాయ్ బాయ్.